ముఖ్యమంత్రి గారు, తర్వాత ఈ రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు ఏ రకంగా అయితే పోలీసు ఉద్యోగాలు ఏ రకంగా అయితే 5,000 అంటుర్రో, 19,000 అంటుర్రు, 18,000 అంటుర్రు. ఇదొక క్లారిటీ లేకుండా నిరుద్యోగులు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 5,000 ఉద్యోగాలేస్తా అని జెప్పేసి మొన్న సభలో జెప్పిండో, అదే రకంగా ఈ సివి ఆనంద్ గారు డీజీపీ గారు ఏదైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు గూడంగా మాకు 5,000కే ఆర్థిక శాఖ ఆమోదం పొందిందని జెప్పిర్రు గాబట్టి, నిరుద్యోగుల్లో ఒక ఆందోళనకరమైన విషయాన్ని రేకెత్తించే విధంగా వీళ్ళ యొక్క స్టేట్మెంట్లు గాని, వీళ్ళ యొక్క ప్రగల్భాలు గాని ఉన్నాయి. ఏ రకంగా ఉద్యోగాలు పోలీస్ ఫోర్స్ గాని, ఈ రాష్ట్రానికి శాంతి భద్రతల దృష్ట్యా 19,000 ఉద్యోగాలు లేదా 20,000 ఉద్యోగాలెయ్యాలని ఈ రాష్ట్ర తెలంగాణ నిరుద్యోగులు అరిగోస పడుతుంటే గూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినంత గూడా లేదు. రేవంత్ రెడ్డి హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని కనీసం నిరుద్యోగులను పిలిపించి గూడంగా మా శాఖలో ఇన్ని ఉద్యోగాలున్నవి, ఇంత ఆర్థిక సమస్యలున్నవి, మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులను మన సీఎంఏ పిలిపించుకోకపోవడము, మాట్లాడకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని జెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల నుంచి మేము అభ్యర్థన చేస్తున్నాము. అదే రకంగా ఒక్క సంవత్సరంలో మంత్రులతో, డిప్యూటీ సీఎంతో మీరు భేటీ అయ్యారు గదా! అను అప్పుడు ఏం చెప్పారు? మంత్రులతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. వాళ్ళు ఏం జెప్పారు అనంటే, త్వరలోనే మేము అన్నీ జేస్తాము. త్వరలోనే మీ ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాము. అది ఇది అని ఆళ్ళు చెప్తారు. త్వరలో అనే వర్డ్ ఎందుకొస్తుంది? పెంచేదుంటే ఎంబడే పెంచండి. లేకపోతే 20,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఏసి గ్రూప్ 1 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 4 10,000 పోస్టులు వెంటనే రిలీజ్ చేసి తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పదే పదే డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు కనీసం జాబ్ క్యాలెండర్ కూడా చట్టబద్ధత లేకుండా పోయింది. సాక్షాత్తు ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ పెట్టి దానికి అతిగతి లేకుండా చేసింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో దిక్కెరగ గానీ కనీసం ఉన్న ఉద్యోగాలు కూడా ఇయ్యకుండా 2,00,000 ఉద్యోగాలు అనేది గాలికి వదిలేసి దాన్ని కప్పిపుంచడానికి ఇలాంటి ప్రగల్భాలు పలుకుతూ 5,000, 2,000, 3,000 అని నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తూ నిరుద్యోగుల యొక్క ఆశలతోన పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ రేవంత్ సర్కార్‌కి మేము పదే పదే చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు 20,000 పోలీస్ కానిస్టేబుల్, తర్వాత ఈ గ్రూప్స్ 1 డీఎస్సీ అన్నీ గూడంగా పెండింగ్ ఉన్న ఖాళీలన్నీ గూడంగా రిలీజ్ చేయాలి. శాంతి కుమారి కమిటీ చేసిండ్రు. రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి చెప్పిర్రు. రిటైర్డ్ ఎంప్లాయీస్‌ని తీసేయలేదు. ఇంకా చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కనీసం వాడు 70, 80 ఏండ్లు వచ్చినా గూడంగా వాడు ఇంకా అదే శాఖలో కొనసాగుతూ లక్షల్లో జీతం తీసుకునే బదులు ఒక 10, 15 మంది నిరుద్యోగుల కుటుంబాలు బాగుపడతామనేది విషయం మీరు గమనించాలి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా మీరు 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేయని పక్షంలో రాబోయే 2 సంవత్సరాల్లో మీకు కుర్చీ ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము పదే పదే చెప్తున్నాం. మా కుర్చీలు ఏ రకంగా అయితే మాకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నావో రేపు నీ కుర్చీ కూడా లేకుండా మేము చేస్తాము. ఏ రకంగా నువ్వు ఉద్యోగాలు భర్తీ చేయవు, తెలంగాణ మహిళలకు రొ 2,500 రూపాయలు ఇవ్వలేదు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, తర్వాత ఉద్యోగులకు డిఏ ఇవ్వలేదు, ఏ రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఏ ఒక్క సబ్బండ వర్గాలకు నువ్వు అన్యాయం చేసి 2034 వరకు సీఎంగా ఉంటావని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది నేనే కుర్చీ, నేనే 10 ఏళ్లుంటా, నేనే 2034 వరకు ఉంటా అని చెప్పడం అనేది ఇది ప్రజాస్వామ్య దేశము. ఇదేం రాచరిక దేశం కాదు. ఏందో రేవంత్ రెడ్డి వాళ్ళ నాయన, వాళ్ళ అయ్య, ఆళ్ళ తమ్ముడు ఇట్లా రాష్ట్రాన్ని ఏలుకోవడానికి ఇదేం రాచరిక పాలన కాదు. ఇది ప్రజాస్వామ్యము. ప్రజలు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రి అయితారు. మీరు మంచి పరిపాలన అందిస్తే మీకు ప్రజలు పట్టం కడతారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాలని చెప్పేసి మేము పదే పదే చెప్తున్నాము. 2034 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉండరు. ఈ 2 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ 2 సంవత్సరాలలో గూడంగా 2,00,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేనంటే మీ అంత అసమర్థమైన ప్రభుత్వం ఉండదు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, చెత్త ప్రభుత్వంగా మేము భావించాల్సి ఉంటది. కాబట్టి త్వరలోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న ఒకటే అన్న ప్రధాన ఎజెండా 5,000 కాదురా 19,000, 20,000 ముద్దురా అని చెప్పి 19,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 20,000 పోస్టులు మీరు ఫిలప్ చేయాలి. లేని ఎడల ఈ గ్రామీణ స్థాయి యువకులను, గ్రామీణ స్థాయి నిరుద్యోగులను తట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, అదేవిధంగా ఏదైతే ఎస్ఐపిసిలలో వయో పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2022లో లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్ వస్తే ఈరోజు 2026, అంటే దాదాపుగా 4 సంవత్సరాలు పోలీస్ నోటిఫికేషన్ వచ్చి, కాబట్టి ఖచ్చితంగా వయో పరిమితిని పెంచాల్సిన అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీరు ఆ రోజు గద్దెనెక్కింది కేవలం నిరుద్యోగుల ఓట్లతోటి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఒకటే,
గ్రామీణ స్థాయి ఉద్యోగాలలో నిరుద్యోగులకు దాదాపుగా పోలీస్ అనేది ఒక ప్యాషన్లా ఉంటుంది. వాళ్ళు పోలీస్ అవ్వాలని చెప్పి ఈ రోజుకి కష్టపడుతుంటే నువ్వు వయో పరిమితిని తగ్గిస్తావు. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 46ని రద్దు చేయవు, దాన్ని సవరించాలని చెప్పి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 5,000 పోస్టులు ఇస్తే మాత్రం మా యొక్క కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ 5,000 పోస్టుల్లో కేవలం 3,000 పోస్టులు ఈ హైదరాబాదు, రంగారెడ్డి, కొత్తగా వచ్చే కమిషనరేట్ల పరిధిలోనే ఉంటాయి. కానీ గ్రామీణ స్థాయిలలో వివిధ కేటగిరీలు చూసుకుంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం మానవీయత కోణంలో ఆలోచించి నిరుద్యోగుల హక్కుల కోసం ఏదైతే మేము ఫైట్ చేస్తున్నాం, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా కాదు అని చెప్పి మీరు గుర్తుంచుకొని దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటూ దయచేసి 19,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నా. జై హింద్, జై తెలంగాణ.